ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథమైన త్రైత సిద్ధాంత భగవద్గీతను మనం తెలుసుకుందాము. త్రైత సిద్ధాంత భగవద్గీత మన అందరికీ చక్కగా అర్థం కావాలి అని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనం సాంఖ్య యోగంలో 47వ శ్లోకం వరకు పోయిన వారము చెప్పుకున్నాము. అది కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకము. దాని ప్రకారంగా పనులు చేసే అధికారము మనిషికి లేదు, పనులు లోపలుండే ఆత్మే చేయుచున్నది. ప్రతి కార్యములోనూ పాపమో పుణ్యమో వచ్చుచున్నది. కార్యాన్ని బట్టి, చేసే పనిని బట్టి. ఆ పాపము పుణ్యము పని యొక్క ఫలితమే. ఆ ఫలితము మీద నీకు అధికారం ఉంది. అంటే ఆ ఫలితాన్ని నువ్వు తీసుకోవాలో వద్దు అనేది నీ ఇష్టం. ఆ ఫలితాన్ని నువ్వు తీసుకుంటే నీ కర్మలోకి వస్తుంది, నువ్వు కర్మను సంపాదించుకున్నవాడివి అవుతావు. ఫలితాన్ని నువ్వు తీసుకోకపోతే అప్పుడు ఆ కార్యం ద్వారా ఏ కర్మ కూడా నీకు రాదు. అది మనము చెప్పుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఫలితము మీద ఆశ పెట్టుకొని కార్యాలు చేయొద్దు. నిజానికి కార్యాలు చేసేది ఎవరు కాదు, లోపల ఉన్న ఆత్మే కార్యాలు చేస్తుంది. జీవుడు నేను అన్న భావాన్ని లేకుండా ఉండాలి. ఏ కార్యం జరుగుతున్నప్పుడు జీవునికి ఏ కర్మ రాదు. మనం ఈరోజు 48వ శ్లోకము తెలుసుకుందాము. కర్మ నుండి తప్పించుకోవడానికి ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇది కర్మయోగానికి సంబంధించిన శ్లోకమే. 48వది. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఏమంటున్నాడంటే, చేయు పనుల యందు కలుగు లాభ నష్టముల ఎడల ధ్యాస ఉండొద్దంట. మంచి చెడు పనులందు సమానమైన బుద్ధి కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండి పనులు చేసిన వాడు యోగనిష్ట ఆచరించిన వాడు అవుతాడు. ఇలాగే నీవు పనులు చెయ్యి అని దీనిలో చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా స్వామివారు చెప్పింది వివరం మనకు బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పారు. అది చూద్దాము. ఇప్పుడు యోగము అంటే ఏమంటున్నారంటే, పనులు జరుగుతూ ఉండేటప్పుడు లాభమో నష్టమో వస్తుంది కదా, దాన్ని సమానంగా చూడాలి అని అంటున్నారు. అలా చూస్తేనే కర్మయోగం అవుతుందన్నారు. అయితే చాలామంది ఏమనుకోవచ్చు అంటే, లాభ నష్టాలని సమానంగా చూస్తే కర్మయోగం అయితే అందరూ సులభంగా చేయొచ్చు కదా అని అనుకుంటారు. కానీ అది అంత సులభం కాదు అంటున్నారు. ఎందుకు అని అంటే, కార్యములకు సంబంధించినటువంటి వివరం పూర్తిగా తెలిస్తేనే ఎవరైనా కానీ లాభ నష్టాల మీద ధ్యాస లేకుండా పనులు చేస్తారు. అది తెలియకపోతే అసలు పనులు ఏ కారణంతో జరుగుతున్నాయో, ఏ కారణంగా కొత్త కర్మ వచ్చి చేరుతుందో, అసలు కార్యాచరణ యోగమౌటకు ముఖ్యమైన వివరం ఏంటో తెలియకుండా తెలియనప్పుడు ఏమవుతుందంటే, లాభ నష్టాలు సమంగా తోచకుండా వాటికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలే కలుగుతుంటాయి. అందుచేతనే మనకి ఈ యొక్క శ్లోకంలో సంగం త్యక్త్వా అని చెప్పారు. సంగం అంటే అర్థము తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అర్థము ఈ శ్లోకంలో ఈ సంగం అనే మాటకి ఉంది. అంటే ఈ సంగం త్యక్త్వా అంటే
కలిసిపోకుండా కూడిపోకుండా అనే అర్థం వస్తుంది. మనం ఇక్కడ యోచించాల్సింది ఏంటంటే దేంతో కలిసిపోవద్దు, దేంతో కూడిపోవద్దు, ఎవరితో కలియొద్దు అనే ప్రశ్నలోకి జవాబులు మనకి రావాలి. మనకి అవి వచ్చినప్పుడే మనకి సరిగ్గా అర్థమవుతుంది. రాబోయే శ్లోకాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరం చాలా ఎక్కువగా ఉంటుంది, స్వామివారు మనకు తెలియజేశారు. అయితే సందర్భానుసారంగా ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మన శరీరాన్ని చూస్తే ఇందులో 25 భాగాలు ఉన్నాయి. 10 స్థూల భాగాలు, 15 సూక్ష్మ భాగాలుగా ఉన్నాయి. ఈ 25 భాగాలు దేహంలో జీవుడు అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు అందులో. అయితే వీడు అహం అనే ఒక భాగం ఉందే, దాంతో కలవకుండా పనులు చేయాలి. అప్పుడు కొత్త కర్మ అనేది రాదు. అలా రాకపోతేనే కర్మయోగం అని అంటాము. అయితే ఈ జీవుడు సుఖము దుఃఖము అన్నిటినీ దేహంలో ఉండి అనుభవిస్తూ ఉన్నాడు. ఈ అనుభవిస్తూనే అహం మాట విని నేను అన్న భావాన్ని పొందుతూ ఉన్నాడు ప్రతి కార్యంలో. అట్లా చేయడం వల్లనే కొత్త కర్మ అనేది వీనికి వచ్చి పడుతూ ఉంది. అందుచేతనే మనకి శ్లోకంలో సంగం త్యక్త్వా కురు కర్మ అని యోగస్థ అన్నాడు. అంటే దానితో కలవకుండా, దానితో కూడకుండా పనులు చెయ్యి, అదే యోగం అవుతుంది అని చెప్పాడు. యోగస్థ అంటే యోగం అందగలవాడు అవుతూ అలా కనుక పనులు చేస్తే అని. అది మనకి 48వ శ్లోకము. ఇక తర్వాత 49వ శ్లోకం చూద్దాము. ఇంకా ఏమంటున్నాడంటే కర్మయోగం గురించే. 49వ శ్లోకం కూడా కర్మయోగమే. దూరేణ హ్యపరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఏమంటున్నాడంటే కర్మనాశనం చేసే కర్మయోగానికంటే నీచ స్థితిని కలగజేసే కర్మ చాలా భేదమైంది. నీవు నీచ స్థితిని కలగజేసే కర్మను వదిలేయి, ఉన్నత స్థితిని కలగజేసే కర్మయోగాన్ని ఆశ్రయించు అని అంటున్నాడు. ఇంకా మంచిగా వివరం తెలుసుకుందాం. స్వామివారు చెప్పింది. ఇప్పుడు కర్మ ఏం చేస్తుంది? మనం కర్మ సంపాదించుకుంటే ఏమవుతుంది? అది మనకి జన్మ బంధాలను కలగజేస్తుంది, మనకు ఉన్నత స్థితిని కలగజేయదు. నువ్వు కర్మయోగాన్ని కనుక ఆచరిస్తే జన్మ బంధాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దానితో జీవుడు ఉన్నతమైన దైవత్వాన్ని పొందగలుగుతాడు. ఈ కర్మ అనేది ఏం చేస్తుందంటే జన్మ బంధాలు కలిగించి జీవుని జన్మల పాలు చేసి ఇంకా తక్కువ స్థితిలోకి పోయేటట్లు చేస్తుంది. కాబట్టి ఫలితములలో కర్మకు కర్మయోగానికి చాలా దూరభేదం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు జన్మలు కలగజేసేది, నీచ స్థితిని కలగజేసేది అయినటువంటి కర్మను అంటించుకునే పద్ధతిని వదిలిపెట్టేసేయి. అటువైపు పోవు, దాని జోలికి పోగాకు. నీవు పోవాల్సింది ఉన్నత స్థితిని కలగజేసి దైవత్వాన్ని పొందేలా చేసేటువంటి కర్మయోగ పద్ధతి ఉందే, అటువైపుగా పోయినట్లయితే నీకు క్రమక్రమంగా కర్మంతా కాలిపోయి దైవంగా నువ్వు మారిపోగలవు. అంత గొప్పది కర్మయోగం అని తెలియజేశాడు. ఈరోజుకి ఇక్కడ మనం ఆపేద్దాం. వచ్చే వారం 50వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. మంగళం వాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మ నమస్కారం.